Hearty welcome to Competitive Exams Corner. Welcome to the Current Affairs episode on 21 June 2021. And these current affairs are taken from the Hindu newspaper and Press Information Bureau and All India Radio. And before moving to the current affairs, let's have a quote. Here is the quote of the day. The secret of your future is hidden in your daily routine. సో మనము రోజువారీ చేసే పనుల మీదే మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తికి అర్లీ మార్నింగ్ 5కే లేచే అలవాటు ఉంది, ఇంకొక వ్యక్తికి మార్నింగ్ 8కి లేచే అలవాటు ఉంది. అంటే 5కి లేచే అలవాటు ఉన్న వ్యక్తికి అదనంగా మరొక 2-3 గంటలు కలిసి వస్తున్నాయి. అండ్ ఒక వ్యక్తికి అర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ చేసే అలవాటు ఉంది, అంటే అతనికి హెల్త్ కాన్షియస్ ఉంది, అతను ఫ్యూచర్లో కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో ఇలా మనము రోజువారీ చేసే చిన్న చిన్న పనులే మనకు మన యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో మీరు ఈ యొక్క హ్యాబిట్స్ కానీ చాలా గొప్పవి, చాలా మీకు ఉపయోగకరమైనవి పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. సో లెట్స్ మూవ్ టు ద ఫస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. Scheme for children launched. So the Naveen Patnaik government on Sunday launched a special scheme called Ashirwad, under which 2,500 will be given every month to children who have lost their parents. ఎవరికైతే తల్లిదండ్రులు చనిపోయి ఉంటారో అలాంటి పిల్లలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఒక స్కీమ్ ద్వారా నవీన్ పట్నాయక్ గారి ప్రభుత్వం ఇవ్వబోతోంది. సో దీనికి వాళ్ళు పెట్టిన ఈ స్కీమ్కి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ఆశీర్వాద్ అన్నది ఒక స్కీమ్ అనమాట. సో ఎటువంటి పిల్లలకైతే వారి తల్లిదండ్రులు వాళ్ళు మరణించుంటారు అలాంటి పిల్లలకు ప్రతి నెల 2,500 రూపాయల అమౌంట్ అనేది వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ sentence, under the comprehensive package announced by the state government, beneficiaries have been divided into 3 categories. సో ఈ కాంప్రిహెన్సివ్ స్కీమ్లో, ఈ ఎంటైర్ స్కీమ్లో ఎవరైతే బెనిఫిషియరీస్ ఉంటారో వారిని 3 కేటగిరీస్లో వారు విభజించారనమాట. ఫస్ట్ కేటగిరీ చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ బోత్ పేరెంట్స్, అంటే తల్లిని మరియు తండ్రిని ఇద్దరిని కోల్పోయిన పిల్లల్ని ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ లాస్ ఆఫ్ ఏ సింగిల్ పేరెంట్, అమ్మ లేదా నాన్నలో ఎవరో ఒకరు వెళ్ళిపోయి ఉంటే వారు సెకండ్ కేటగిరీ. మూడో కేటగిరీ ఆర్ లాస్ ఆఫ్ అర్నింగ్ పేరెంట్, సో ఎవరైతే ఎక్కువగా మనకు సంపాదించి పెడుతున్నారో ఆ వ్యక్తి కనుక మరణించడం అన్నది మూడో కేటగిరీ అనమాట. సో ఇలా 3 కేటగిరీస్ వ్యక్తులకు ఈ యొక్క 2,500 రూపాయలు అన్నది వాళ్లకు వెళ్ళబోతుంది అనమాట. సో ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు ప్రొవైడింగ్ ఏ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ హూ నీడ్ స్పెషల్ కేర్ ఆఫ్ ద సొసైటీ. సో మన సొసైటీ నుంచి వాళ్లకు కేర్ అనేది చాలా చాలా అవసరం. అలాంటి వ్యక్తుల్ని ఆదుకోవడం మన బాధ్యత. సో దీనికి మా గవర్నమెంట్ చాలా దీనికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారనమాట. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఆన్ దిస్ డే. సెకండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, హంబర్ట్ ట్రయంప్స్. సో మనకు ATP 500 టైటిల్ని మనకు ఈ వ్యక్తి ఫోటోలు కనబడుతున్న వ్యక్తి గెలుచుకున్నారు. సో ఆయన పేరు యూగో హంబర్ట్ ఆయన గెలుచుకున్నాడు అనమాట. సో పైన ఫస్ట్ పేరు చూడండి, ఫ్రాన్స్ యూగో హంబర్ట్ pulled off a surprise 6-3-7-6 win over the world's number 7 Andrei Rublev to claim his maiden ATP 500 title on the Halle grass courts on Sunday. సో ఆయన మెయిడెన్ టైటిల్ అంటే ఆయన కెరియర్లోనే ఫస్ట్ టైం ఆ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో యూగో హంబర్ట్ ATP 500 టైటిల్ని గెలుచుకున్నారనమాట. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, let us move to the next important current affair. Ibrahim Raisi wins 2021 presidential election of Iran. సో ఇరాన్ యొక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో గెలిచిన వ్యక్తి ఇబ్రహీం రైసీ. సో ఇరాన్ యొక్క కొత్త ప్రెసిడెంట్ పేరు ఇబ్రహీం రైసీ. సో ఆయనకు 60 సంవత్సరాలు. ఆయన 2021లో రీసెంట్గా జరిగిన ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆయన ఇరాన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారనమాట. ఆయనకు మొత్తం 62% ఓట్ షేర్ అన్నది వచ్చింది. సో అంటే దాదాపు 17.8 మిలియన్ ఓట్స్
ఆయనకు అనుకూలంగా వేశారు. అండ్ సెకండ్ పాయింట్, హీ విల్ సక్సీడ్ హసన్ రుహానీ. సో హసన్ రుహానీ హసన్ రుహానీ అనే వ్యక్తి ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. సో ఆయన తర్వాత నెక్స్ట్ ప్రెసిడెంట్గా ఇబ్రహీం రైసీ అనే వ్యక్తి ఆ పదవిని అధిష్ఠించబోతున్నారు. నెక్స్ట్ మూడో పాయింట్, హీ విల్ టేక్ చార్జ్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇన్ August 2021 ఫర్ అ 4-year టర్మ్. సో 4 ఏళ్ల పాటు పరిపాలించడానికి ఈయన 4 ఏళ్ల పాటు పరిపాలించడానికి ఆగస్టు 2021 ఆ పదవిలోకి ఆయన వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, హీ ఈస్ ప్రెజెంట్లీ సర్వింగ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇరాన్ సిన్స్ March 2019. సో ఆయన ఆగస్ట్ 2021 అంటే ఆగస్టు 2021లో ఆయన ప్రెసిడెన్షియల్ కుర్చీలో ఆయన వెళ్ళి కూర్చోబోతున్నారు. అంతవరకు ఆయన ప్రెజెంట్ చేస్తున్న పని ఏంటంటే హీ ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇరాన్ అనమాట. సో ఆయన ఆ పదవిలో కొనసాగబోతున్నారు. ఆయన మార్చ్ 2019 నుంచి అదే పదవిలోనే కొనసాగుతున్నారు. అండ్ నెక్స్ట్, ఇరాన్స్ క్యాపిటల్ ఇస్ టెహరాన్ అండ్ కరెన్సీ ఆఫ్ ఇరాన్ ఈజ్ ఇరానియన్ రియల్. సో లెట్ us move to the next important current affair. Tribal Affairs and NCERT joins hands for the నిష్తా ప్రోగ్రామ్. సో మనకు NCERT మరియు ట్రైబల్ అఫైర్స్ కలిసి నిష్తా ప్రోగ్రామ్కు చేతులు కలిపారు. సో వాళ్ళు ఒక అడుగు ముందుకేశారనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ MOTA జాయిన్స్ హ్యాండ్స్ విత్ NCERT ఫర్ కండక్టింగ్ ప్రోగ్రామ్స్ అక్రాస్ 350 ఫంక్షనల్ EMRS స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ. సో కొన్ని ప్రోగ్రామ్స్ని కనెక్ట్ చేయడానికి NCERT మరియు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కలిపి చేతులు కలిపారనమాట. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. దాదాపు 350 ఫంక్షనల్ స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్స్ అన్నవి వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్, అండర్ దిస్ కొలాబొరేషన్ 120 EMRS టీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ 3 states కంప్లీటెడ్ నిష్తా అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది నిష్తా అనమాట. సో ఈ ప్రోగ్రామ్ని దాదాపు 120 EMRS టీచర్స్ అండ్ ప్రిన్సిపాల్స్ 3 రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు దీన్ని పూర్తి చేసుకున్నారనమాట. సో ఇట్ ఈస్ టు బిల్డ్ కాంపిటెన్సీస్ అమాంగ్ టీచర్స్ అండ్ స్కూల్ ప్రిన్సిపాల్స్ అండ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ త్రూ ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్. సో ఒక స్కూల్ బాగుండాలి అంటే ఆ స్కూల్కి సంబంధించి టీచర్ పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ఆ స్కూల్ని ముందుకు నడిపించే విధంగా ఆ స్కూల్ సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ఆ ప్రిన్సిపాల్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో వారికి కాంప్రిహెన్సివ్గా వాళ్ళకి కాంపిటెన్సీస్కి ఇంక్రీజ్ చేసుకునే విధంగా ఈ ట్రైనింగ్ చాలా వరకు ఉపయోగపడుతుంది. అండ్ దీనికి సంబంధించి 3 రాష్ట్రాల నుంచి 120 మంది టీచర్స్ ఇందులో మరియు ప్రిన్సిపాల్స్ కూడా దీనికి ట్రైనింగ్ అనేది తీసుకున్నారనమాట. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. వరల్డ్ రెఫ్యూజీ డే ఆన్ 20th June. సో వరల్డ్ రెఫ్యూజీ డే ఇక్కడ నుంచి June 20న ఉండబోతోంది. సో టు రైజ్ అవేర్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆఫ్ రెఫ్యూజీస్ అనమాట. అండ్ దీన్ని యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ ఏజెన్సీ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. అండ్ దీని 2021 సంబంధించిన థీమ్ ఏంటంటే టుగెదర్ వీ హీల్, లర్న్ అండ్ షైన్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, UN జనరల్ అసెంబ్లీ రికగ్నైజ్డ్ దిస్ డే ఆన్ 4th December 2000 to mark the 50th anniversary of 1951 convention relating to the state of refugees. Next point, it observed for the first time on 20th June 2001. సో 2021 ఫస్ట్ టైం దీన్ని రికగ్నైజ్ చేశారనమాట. నెక్స్ట్, UNHCR హెడ్ క్వార్టర్స్ ఇట్ ఈస్ ఇన్ ద జెనీవా ఇన్ స్విట్జర్లాండ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, Government of India declares PAN linked with Aadhaar as a mandatory before June 30, 2021. June 30, 2021 లోపల పాన్ మరియు ఆధార్ ఖచ్చితంగా లింక్ చేసుకోవాల్సి ఉంది. ఒకవేళ అలా లింక్ చేసుకోని పక్షంలో పెనాల్టీ కింద 1000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ ఇక్కడ పాన్కి ఫుల్ ఫామ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అండ్ అది మనకు 10 digits ఉంటుంది. ఇట్ ఈస్ ఎ యూనిక్ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ అనమాట. సో మనకి ఏదైనా సరే
ట్యాక్స్కి సంబంధించి ఇది చాలా చాలా ఉపయోగపడే ఒక కార్డ్ అనమాట, ఒక ఐడెంటిటీ కార్డ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ డైమండ్ అన్అర్త్డ్ ఇన్ బోట్స్వానా. అన్అర్త్డ్ అంటే భూమి నుంచి బయటికి తీయడం. సో ద డైమండ్ ఆఫ్ 1098 క్యారెట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ ఇన్ బోట్స్వానా బై ద డెబస్వానా డైమండ్ కంపెనీ, ఏ జాయింట్ వెంచర్ బిట్వీన్ బోట్స్వానా గవర్నమెంట్ అండ్ ద సౌత్ ఆఫ్రికన్ డిబీర్స్. సో సౌత్ ఆఫ్రికా యొక్క డిబీర్స్ మరియు బోట్స్వానా గవర్నమెంట్ కలిసి చేసిన జాయింట్ వెంచర్ బోట్స్వానా డైమండ్ కంపెనీ. వారు డిస్కవర్ చేసినది ఏంటంటే వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ డైమండ్ వాళ్ళు కనుక్కున్నారనమాట. సో దాని యొక్క బరువు 1098 క్యారెట్ అనమాట. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్, దెన్ దిస్ న్యూలీ డిస్కవర్డ్ డైమండ్ ఈజ్ బిలీవ్డ్ to be the third largest gem quality stone ever to be mined in the world. సో వాళ్ళు ఇంతవరకు చేసిన ప్రయోగాల్లో ఇది మనకు క్వాలిటీ పరంగా థర్డ్ లార్జెస్ట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్, it has been presented by the Debswana Diamond Company to President of Botswana Mokgweetsi Masisi. సో ఈ డెబ్స్వానా డైమండ్ కంపెనీ వారు ప్రెసిడెంట్ ఆఫ్ బోట్స్వానా గారికి ఈ డైమండ్ని అప్పగించారనమాట. నెక్స్ట్, కుల్లినాన్ స్టోన్ ఇన్ సౌత్ ఆఫ్రికా, లెసేడి లా రోనా ఆఫ్ బోట్స్వానా ఆర్ ద అదర్ లార్జెస్ట్ డైమండ్స్. సో ఇంతకుముందు ఉన్న ఫస్ట్ సెకండ్ లార్జెస్ట్ వచ్చి మనకు ఒకటి కల్లినన్ స్టోన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నది లెసేడి లా రోనా ఆఫ్ బోట్స్వానా అనేది సెకండ్ ప్లేస్లో మనకు ఉందన్నమాట. సో ఇది మనకు నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, QCI launches ఇండియన్ సర్టిఫికేషన్ ఆఫ్ మెడికల్ డివైజెస్ ICMED ప్లస్ స్కీమ్. సో QCI అంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ మెడికల్ డివైజెస్ వీళ్ళిద్దరూ కలిసి హ్యావ్ లాంచ్డ్ ICMED ప్లస్ స్కీమ్ అనమాట. అండ్ దట్ విల్ అండర్టేక్ వెరిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ, సేఫ్టీ అండ్ ఎఫికసీ ఆఫ్ మెడికల్ డివైజెస్. సో మనము రెగ్యులర్గా వాడే మెడికల్ డివైజెస్లో క్వాలిటీ ఎంత ఉంది, సేఫ్టీ ఎంత ఉంది, ఎఫికసీ అవి ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తాయి అనే విషయం మీద వెరిఫికేషన్ కోసం మనకు ఉపయోగపడే స్కీమే ఈ ICMED ప్లస్ స్కీమ్ అనమాట. అండ్ దీన్ని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ మెడికల్ డివైజెస్ వాళ్ళిద్దరూ కలిసి ఈ ICMED ప్లస్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, ఇట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ టు ఇంటిగ్రేట్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ కాంపోనెంట్స్ అండ్ ప్రోడక్ట్ related quality validation processes through witness testing of products with reference to the defined product standards and specifications. ఒక ప్రోడక్ట్ ఏ ప్రకారంగా స్టాండర్డ్స్ ఉండాలి, దానికి ఉండాల్సిన స్పెసిఫికేషన్స్ ఏంటి, సో ఇవన్నీ పర్ఫెక్ట్గా టెస్ట్ చేసే విధంగా ఈ యొక్క స్కీమ్లో వాళ్ళు ఈ స్కీమ్లో ఉండబోతుందన్నమాట. సో ICMED వాజ్ లాంచ్డ్ ఇన్ 2016. ICMED అనేది 2016లో లాంచ్ అయింది. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. అండ్ ఈ రోజుతో ఇంతటితో ఈ కరెంట్ అఫైర్స్ పూర్తయ్యాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ హెల్తీ డే అండ్ స్టే హోమ్, స్టే సేఫ్.